మాదక ద్రవ్యాల మత్తులో మారణాయుధాలతో తిరుగుతున్న సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవాలని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డికి జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ, కొందరు యువకులు గంజాయి మత్తుకు బానిసలై సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని, అటువంటి వారిని ప్రజలే పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు వాణి భవానీ, మండల అధ్యక్షుడు గణపతి, రహీం, అశోక్, శ్రీహరి, చిన్న తదితరులు పాల్గొన్నారు. సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై కత్తులు పెట్టుకొని తిరుగుతూ భయభ్రాంతులు గురి చేసే విధంగా సమాజానికి విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ఈ విషయం పైన ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో 5 పోలీస్ స్టేషన్స్లో కూడా సిఐలకి, ఎస్ఐ గారికి ఒక వినతి పత్రం రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సమాజంలో ఇటువంటి విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది పెద్ద నాయకులందరికీ కూడా సవినయంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ బాధ్యత పోలీస్ వ్యవస్థే కాదు, సమాజంలో మనకు కూడా ఒక పాత్ర ఉంది. ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాలలో కత్తులు పెట్టుకొని తిరుగుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యాన్ని సేవిస్తూ, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తిరుగుతున్న వారిపై మనందరం కూడా పట్టి పోలీసు వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గత 5 సంవత్సరాలలో వైసీపీ పాలనలో గంజాయి వనాలను పెంచి యువతని చెడు వ్యసనాలకు బానిసలను చేశారు. నేడు అవి మానులైపోయి ఉన్నాయి. ఆ మానులన్నింటినీ కూడా తెగనరికి పచ్చటి పొలాలుగా, పైరు పండే భూములుగా తయారు చేసుకోవాలంటే, ఆ యువతను కాపాడుకోవాలంటే మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాలా అని చెప్పి ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో కూడా ఇటువంటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి యువత అందరిపైన కూడా ఉక్కుపాదం మోపి ప్రజలందరూ కూడా సురక్షితంగా తిరిగే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా తల్లిదండ్రులుగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరికి, విద్యాలయాలు నడుపుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మీ పాఠశాలలో ఎవరైనా సరే రకరకాల కటింగులతో వచ్చే వాళ్ళని మీరు క్రాఫ్ట్ చేయించుకొని ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా స్కూల్స్కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ, మా వంతు మేము ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మేమేం చేయాలో అలాంటివన్నీ కూడా చేసి, ఏదైతే ఈ వ్యవస్థని వెనకుండి నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి, ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి వాటికి యువత ఏ విధంగా అయితే బానిసలు అయిపోయింటారో వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టే విధంగా పోలీసు వ్యవస్థ కూడా కొంత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవగాహన, సపోర్టు ఇచ్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తామని.